తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, రేపు మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఉద్యమకారుడు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు ఎవరివి, పోరాటాలు ఎవరివి, భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు, అమరులైన తెలంగాణ అమరవీరులు ఎవరు, తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు, మలి దశ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు, ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసింది కేవలం 99% మంది పేద మధ్యతరగతి ప్రజలు. నాయకత్వం వహించింది మాత్రం ఆధిపత్య వర్గాలు, ఎటువంటి త్యాగం చేయని వర్గాలు. జెండాలు మోసింది మనం, త్యాగాలు చేసింది మనం, ఉద్యమాలు చేసింది మనం, కానీ నాయకులుగా చెలామణైంది వాళ్ళు. ఎటువంటి త్యాగాలు లేకుండా మన త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మేము తెచ్చినామని నాయకులుగా చెలామణవుతున్నటువంటి వాళ్ళ చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఈరోజు తొలి దేశ ఉద్యమంలో కొండ లక్ష్మణ బాపూజీ గారి తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమం చేసిన నాయకుడు. టిఎన్ సదాలక్ష్మి గారు బంగారం అమ్ముకొని తెలంగాణ తొలి దేశ ఉద్యమం కోసం త్యాగం చేసిన నాయకురాలు. ఈశ్వరయ్య గారు తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి నాయకురాలు. అదేవిధంగా మధ్య దేశంలో పారోజు వీరట గారు కానీ, చెరుకు సుధాకర్ గారు కానివ్వండి, అదేవిధంగా భాషం యాదగిరి గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మనది. కేశవరావు జాదవ్ గారు కానివ్వండి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు, త్యాగాలు, కుటుంబాలను వదిలిపెట్టుకుని చేసిన చరిత్ర ఉంది. అదేవిధంగా మనందరం చూసిన మలిదేశ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేసుకునేవారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎటువంటి త్యాగాలు చేయకుండా మా వల్లనే తెలంగాణ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళ త్యాగ చరిత్ర ఏందో చెప్పమని అడుగుతున్నాం. ఆ రోజు వీరన్న గారు, ఆ రోజే సూర్యాపేటలో, భువనగిరిలో బెల్లి లలితక్క గారు తెలంగాణ చైతన్యాన్ని రగిలించిన నాయకులు. ఆ రోజే తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, ఇట్లా అనేక కార్యక్రమాల 96లోనే తెలంగాణ ఉద్యమాన్ని, చైతన్యాన్ని రగిల్చిన సందర్భంలో ఆనాటి పాలకులతో అంటగాగిన నాయకులు నేడు తెలంగాణ నాయకులుగా చెప్పుకుంటున్నారు. ఆ రోజు వీరన్నని చెప్పిన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకులుగా చెలామణి అవుతున్నారంటే వాటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే మన త్యాగాలతో, మన పోరాటాలతో వచ్చిన తెలంగాణలో ఉద్యమకారులకి కనీసం ఆత్మగౌరవం, గుర్తింపు లేకుండా పోతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధనవంతులు, ఆధిపత్య వర్గాలు, కార్పొరేట్ వర్గాలు వివిధ పార్టీల్లో పెత్తనం చేస్తున్నారు. ఆ రోజు వివిధ పార్టీల్లో తెలంగాణ ఉద్యమ నాయకులను మొత్తం వెనక్కి నెట్టేసి తమ ధన ప్రభావంతో, తమ యొక్క ఆధిపత్య వర్గ ప్రభావంతో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలో కూడా ఉద్యమకారులను వెనక్కి నెట్టేసి పెత్తనం చెలాయిస్తున్న చరిత్ర మనం చూస్తున్నాం. మరి చూస్తూ ఉందామా ఒకసారి ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసింది మనం, ఉద్యమాలు చేసింది మనం. ఈరోజు మన చరిత్ర మనం చెప్పుకోలేకపోతున్నాం. ఈరోజు ఏం త్యాగం చేయని వాళ్ళు నాయకులుగా చెల్లమని అవుతున్నారు. ఆ రోజు ఉద్యమంలో మన పిల్లలు చదువులే పోగొట్టుకుంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. ఆ రోజు మన పని, మన యొక్క పూట గడవడం కోసం చిన్న చిన్న వ్యాపారాలు కూడా వదిలిపెట్టుకొని మనం చేస్తే ఆ రోజు వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని, జీతాలు తీసుకొని ఉద్యమ నాయకులుగా చెల్లమని అయినారు. ఈరోజు మరి ఉద్యమం చేసింది ఎవరు, త్యాగాలు చేసింది ఎవరు, పోరాటాలు చేసింది ఎవరు, బలిదానాలు చేసింది ఎవరు? ఈరోజు అన్నిటిని కూడా మనం గమనించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్రలను కూడా మనందరం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షతని మనం అందరం అర్థం చేసుకొని కనీసం ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అయినా మనందరం తెలంగాణ పునర్నిర్మాణం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులకు ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఒక్క రాజకీయ పార్టీ కూడా నోరు మీద పట్టలే. ఈరోజు ఉద్యమ నాయకులుగా చెలామణి అవుతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు కొంతమంది పదవులు తెచ్చుకుంటారు. మరి వాళ్ళు కూడా ఉద్యమకారులు నోరెత్తలే. 10 సంవత్సరాలు కేసీఆర్ నోరెత్తలే. నేడు పదవులు తెచ్చుకున్న వాళ్ళు కూడా నోరెత్తడం లేదు. మరి ఇక చూస్తూ ఉందామా? కాబట్టి మనం అందరం ఆలోచిద్దాం, చూస్తూ ఉండొద్దు. ఈ యొక్క తెలంగాణలో ఒక బలమైన ప్రజా సంఘంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మన యొక్క ఉద్యమకారులని మరింతగా ఐక్యత చేస్తూ
మరింతగా బలోపేతం చేసుకుంటూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, ఉద్యమ నినాదాల కోసం, తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీల అమలు కోసం గట్టిగా ముందుకు సాగుదామని, అదేవిధంగా వీళ్ళు చేస్తున్న కుట్రలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్యాయం చేసేది మనకే, అన్యాయాన్ని ప్రశ్నించేది కూడా వాళ్ళే ఉండాలి, వాళ్ళే నాయకత్వం వహించాలనే ఒక కుట్ర జరుగుతుంది. అన్యాయం చేసింది వాళ్ళే, అన్యాయాన్ని ప్రశ్నించేది కూడా వాళ్ళే. ప్రశ్నించడంలో కూడా మన నాయకత్వాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారు. ఈరోజు చేసినటువంటి పేద మధ్యతరగతి వర్గాలు చేసిన ఉద్యమంలో పేద మధ్యతరగతి వర్గాలు ఉద్యమకారుల కోసం మాట్లాడుతుంటే ఆ పేద మధ్యతరగతి వర్గాల నాయకత్వాన్ని కూడా వీళ్ళు సహించలేకపోతున్నారు. ఈరోజు ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు అంటే కేవలం వాళ్ళే ఆధిపత్యంగా ఉండాలి, వాళ్ళే అన్నిటికీ నాయకత్వం వహించాలి, ప్రతి ఒక్కటి వాళ్ళ ద్వారానే జరగాలి. ఇది చూస్తూ సహించేది లేదు. ఇన్నాళ్ళు కన్నులు మూసుకొని ఉన్నాం, కన్నులు మూసుకొని మీ యొక్క జెండాలు మోసినాం, మీ యొక్క నాయకత్వాన్ని మోసినాం, ఇంకా మోసేది లేదు. మా యొక్క నాయకత్వాన్ని మేమే వహించుకుంటామని ఆలోచన మనకి రావాలి. బానిస మనస్తత్వాన్ని వదులుకోండి అని చెప్తున్నాం తెలంగాణ ఉద్యమకారులకి. ఏం నువ్వు నాయకుడు కాలేవా, నువ్వు నాయకురాలు కాలేవా? కేవలం ఆధిపత్య వర్గాల నాయకులు కావాలా? కేవలం ధనం ఉన్నోడే నాయకుడు కావాలా? కార్పొరేట్ వర్గాల నాయకులు కావాలా? వాడు నాయకుడిగా వస్తే వాడి కింద జెండాలు మోసుకుంటూ వాడిని మోయాలా మనం? ఒక్కసారి ఆలోచించండి. ఇంకెన్నాళ్ళు ఈ బానిసం భావజాలను కూడా మీరందరూ ఆలోచించాలి. మన నాయకత్వాన్ని మనం చేసుకుందాం. ఈరోజు ఉద్యమాలు చేసింది మనం పేద మధ్యతరగతి వర్గాలు. ఈ పేద మధ్యతరగతి వర్గాల నుండి మనం నాయకులను తయారు చేద్దాం, వాళ్ళ నాయకత్వం పనిచేద్దాం. ఇంకా నడిచేది లేదు ఈ ఆధిపత్య వర్గాల, కార్పొరేట్ వర్గాల, ధనవంతుల ఆధిపత్యంలో ఇక మనం పనిచేసేది లేదు కూడా అని కూడా చెప్పుకుంటూ